హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలన్నింటిలోని తను ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఉంటూ, పవన్ కళ్యాణ్ గారు కూడా అసిస్టెంట్గా ఉంటూ తనతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా నుంచి ట్రావెల్ అవుతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు అతను ఉన్నారు. అతని పేరు తోట నరేష్. నరేష్ గారు నమస్తే. నమస్తే. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో? 8 సినిమాలు చేసి ప్రొడక్షన్ అసిస్టెంట్గా. పవన్ కళ్యాణ్ గారి సినిమా మూవీస్కి ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఒక 8 సినిమాలు చేసి. ఓకే, ఏంటి ఫస్ట్ సినిమా ఎక్కడ? కెమెరామెన్ గంగతో రాంబాబు ఫస్ట్ సినిమా. ఎల్బీ స్టేడియం అక్కడ చూడటం జరిగింది. మా గురువు గారు పచ్చల ప్రకాష్ ద్వారా నేను వచ్చాను. అతను సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు కూడా మూవీ కెమెరాస్ ఇచ్చి ప్రొడక్షన్ చెప్పి ఆన్ చేశాడు. కళ్యాణ్ గారు చేయించారు. ఓకే, కానీ పచ్చల ప్రకాష్ గారిది కొంచెం పెద్ద పేరు కదా ఇండస్ట్రీలో. అతని ద్వారా నేను హైదరాబాద్ వచ్చాను. అతను మూవీస్ చేశాను. తర్వాత వేరే చీపుల ద్వారా కూడా కళ్యాణ్ గారి మూవీస్కి ఎక్కువగా ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేశాను. ఓకే, ఎందుకు పచ్చల ప్రకాష్ గారికి అంత మంచి నేమ్ ఉంది అంటే రీజన్ ఏంటి? రీజన్ అంటే మంచితనం ఎక్కువ గెలవలేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు మ్యాక్సిమం అన్ని సినిమాలు కూడా ఆయన ఉంటారు ప్రొడక్షన్ సంబంధించి కూడా. అవును. ఓకే సార్, ఏంటి ఏంటి సెట్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు ఏంటి? సెట్స్లో అందరితో చాలా బాగుంటారు. సార్ తినే ఫుడ్డే అందరికీ వెళ్తుంది. బట్ ఒక చిన్న టెక్నీషియన్ నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు ఏ ప్రొడ్యూసర్లైనా బాగా కేర్గా తీసుకొని బాగా చూసుకుంటారు. మేనేజర్లు కూడా చాలా బాగా కేర్ చేస్తారు. అమౌంట్ ఇప్పించడం కానీ, సెట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా ఏవైనా కూడా చాలా కేర్ఫుల్గా ఉంటుంది. సార్ కూడా అందరు తినే భోజనమే సార్ తింటారు. అందరిలాగే సార్ కూడా బిహేవ్ చేస్తారు. రైట్. నువ్వేంటి పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలే చేస్తూ ఉంటా, వేరే వాళ్ళే చేయమంటా? ఎక్కువగా చేశాను కళ్యాణ్ గారి. నాకు హీరో గారు అంటే చాలా పిచ్చి. బేసిక్గా చిన్నప్పటి నుంచే కళ్యాణ్ గారికి వీరాభిమాని. సో ప్రొడక్షన్ కూడా అలాగే. సార్ ఏ మూవీ చేసినా కూడా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి నేను చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారితో పర్సనల్గా మాట్లాడావా? మాట్లాడటం జరగలేదు. మా కాటమరాయుడు సినిమాకి పొలాచిలో మాట్లాడటం జరిగింది. దేని గురించి? మామూలుగా పిలిచారు సార్. నేను సెట్లో యాక్టివ్గా ఉండటంతో ప్రొడక్షన్లో పిలవడం జరిగింది. నీ పేరేంటమ్మా అన్నారు. నా పేరు నరేష్ సార్. ఓకే అమ్మా. అంతేనా? ఫోటో ఏమైనా అడిగావా మరి? ఫోటో నేను ఒక 20-25 పిక్స్ అబౌవ్ ఉన్నాయి కళ్యాణ్ గారి. చాలా ఫోటోలు ఉన్నాయి. అది మీ ఊర్లో కింగ్ నువ్వు అయితే. పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగితే చాలు కదా వాళ్ళ ఊర్లో కింగ్ అవ్వడానికి. చాలు, కానీ అలా ఏం నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఆయన మీద ఇష్టంతో మనం ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు. ఎప్పుడు అలా లేను కూడా. మరి ఆ ఇష్టం సినిమాల వరకేనా, రాజకీయంగా కూడా ఆయన ఇష్టపడతావా? రాజకీయంగా కూడా నాకు చాలా ఇష్టం. కళ్యాణ్ గారు అంటే చాలా ప్రేమ. చాలా మంచి వ్యక్తి కాబట్టి రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ప్రజలు మద్దతు ఈసారి జనసేనకి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఏం తింటారు? మామూలు అందరిలాగానే. ఎలాగైతే ప్రతిరోజు కొంచెం హీరో అంటే హీరో పర్సనాలిటీ మెయింటైన్ చేయడానికి అలా ఏం డైట్ చేస్తారు కదా. సార్కి అలా ఏం లేదండి. సార్ తినేదే ఎప్పుడో ఒకసారి తింటారు అంతే. ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి తినరు కూడా. బేసిక్ గా ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి తినరు. ఆయన ఎన్ని అవుతారు? జ్యూస్ కూడా నార్మలే, ఫ్రూట్ జ్యూసెసే అంతే. బ్రేక్ఫాస్ట్ కూడా అందరిలాగానే. ఒక్కోసారి చేస్తే చేస్తారు, లేదంటే ఒక్కోసారి చేయరు కూడా. సార్ ఆయన పర్సనల్ గా నువ్వే తీసుకెళ్తావా? లేదండి, సార్ పర్సనల్ స్టాఫ్ సపరేట్గా ఉంటారు. మేము మేము వచ్చేసరికి ప్రొడక్షన్ చీఫ్ తరపు నుంచి టెక్నీషియన్గా ప్రొడక్షన్ బాయ్స్ మేము. ఓకే, రైట్. కెమెరామెన్ గంగతో రాంబాబు, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, తర్వాత వకీల్ సాబ్, మళ్ళీ వకీల్ సాబు, తర్వాత భీమ్లా నాయక్ చేయలేదు. మళ్ళీ రీసెంట్గా మా చీఫ్ అయిన ప్రతాప్ గారి ద్వారా మళ్ళీ ఓజీకి వచ్చారు. ఓజీ యా. ఎక్కడ జరుగుతుంది షూటింగ్? ఓజీ ప్రస్తుతానికి బ్రేక్లో ఉంది. ఎక్కడ జరిగింది ఇన్ని రోజులు? సీక్రెట్ అంతే. మామూలు ప్లేస్ చెప్పండి, స్టోరీ చెప్పొద్దు. ప్లేస్ కూడా చెప్పకూడదు, సీక్రెట్ అంతే. ఓజీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏంటి? కుంఫు మ్యాన్ అంటే? అలా ఏం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయడానికి ఓజీ వస్తుంది. అతి త్వరలోనే రికార్డులు బద్దలవుతాయి. ఓకే, వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ హిట్ అవుద్ది మళ్ళీ. 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత గబ్బర్ సింగ్ ఎలా అయితే హిట్ అయిందో అంతకన్నా ది బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. ఓకే సార్, మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి పర్సనల్ గా మాట్లాడుతున్నారు మరి కొంతమంది.
సో వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు? మెయిన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ప్యాకేజీ అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చేంత దమ్మున్నోళ్ళు మన ఇండియాలో లేరు, కొనలేరు. ప్యాకేజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కొనాలంటే కొనలేరు. అంత కేటగిరీ ఎవరిది లేదు. అతను మూవీ చేస్తున్నాడు, రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు, ప్రజలకు పంచుతున్నాడు హీరోగా. అంతే తప్పితే ప్యాకేజీ తీసుకొని మాట్లాడాల్సినంత అవసరం లేదు. అతను ప్యాకేజీ తీసుకోవాలన్నంత అవసరం ఏంటి? నెలకి 100 కోట్లు టర్న్ ఓవర్ చేయగలడు సినిమాలు చేస్తే. సినిమాలు చేసి నెలకి 100 కోట్లు చేయగలడు. ఆయన ప్యాకేజీ తీసుకోవాల్సినంత అవసరం ఏంటి? ఏ పార్టీ అతనికి ప్యాకేజీ ఇచ్చింది? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాకి 100 కోట్లు తీసుకుంటారా? తీసుకునే రేంజ్ అతుంది, రేంజ్ అతుంది, కానీ అతను మంచితనం తీసుకోడు. అదేంటి? తీసుకుంటే ప్రజలకైనా ఉపయోగపడద్ది కదా? ఉపయోగపడుద్ది, కానీ ఇటు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు కూడా నష్టపోకూడదు కదా. కోటాది కోట్లు తీసుకొని డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు కూడా నష్టపోకుండా ఉండాలి కదా. వాళ్ళు మనుషులే కదా, ఇంతమందికి అన్నం పెడుతున్నారు కదా ఇండస్ట్రీలో. రైట్. అంటే ప్యాకేజీ స్టార్ కాదంటావు? ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇచ్చేంత మగాడు ఇంకా లేరు, రాలేదు కూడా. అతను కొనాలంటే కష్టాలతో కొనండి పవన్ కళ్యాణ్. దేంతో కొనాలి? కష్టాలు. మన సమస్యలను అతని సమస్యల్లో తీసుకుంటాడు, మన కష్టాలను అతని కష్టాల్లో తీసుకుంటాడు. ఒక ఊరికి సమస్య వస్తే నా సమస్య వచ్చిందని తీసుకుంటాడు. రాష్ట్రానికి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడు సీఎంగా పోటీ చేయాల్సి వస్తుంది. రాష్ట్రం బాగుండుంటే అతను సినిమాలో చేసుకుంటాడు కదా. వన్ ఆఫ్ ది స్టార్, పవర్ స్టార్ ఇండియాలో. అంత క్రేజ్ ఎవరికి ఉంది? ప్రభాస్కి ఉందిగా, మహేష్ బాబుకి ఉంది. ప్రభాస్కి రీసెంట్గా వచ్చింది బాహుబలి. అంతకుముందు ఎవరు స్టార్? చిరంజీవి. కాలీవుడ్ లో రజనీకాంత్. 1 పాయింట్ చెప్తాను. కాలీవుడ్ లో మెగాస్టార్ శివరాజ్ కుమార్ తమ్ముడు పవర్ స్టార్. అవును, పునీత్ రాజ్ కుమార్. ఇక్కడ మన తెలుగులో మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్. అన్నలకు కాదనుకొని ఫ్యాన్స్ ని ఫాలోయింగ్ ని పెంచుకున్న హీరోలు ఇండియాలో వీళ్ళిద్దరే. అన్నలో మెగాస్టార్ టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఫ్యాన్స్ ని, ఎక్కువ ఫాలోవర్స్ ని పెంచుకున్న హీరోలు అంటే కర్ణాటకలో అప్పు సార్, తెలుగులో పవన్. కావాలని పెంచుకోలేదు, వాళ్ళని టాలెంట్ చూసి అభిమానించారు. సో మంచితనం వల్లే పెరిగింది. మరి అంత మంచితనం ఉన్న అసెంబ్లీ వరకు కూడా వెళ్ళలేకపోయారు ఎందుకు? మంచితనం ఎక్కువ ఎవరికి నచ్చదు కదా, సో అందుకే వెళ్ళలేకపోయారు. అంటే ఎవరికి ఎక్కువ ఎవరికి నచ్చకపోవడం? జనాలకి, పీపుల్స్ కి. వాళ్ళు కళ్ళతో చూడట్లేదు కదా. ఇప్పుడు ఎవరికైనా ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనుకో, దాన్ని ఏమంటారు? ఏ తనం అంటారు? దాన్ని మంచితనం మనం అంటాం. తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? అక్కడ తీసుకొని ఇక్కడ ఇస్తున్నారు అనుకుంటారు. బాగా ఆలోచనతో మాట్లాడుతున్నారు, ఆవేదనతో కాదు. రైట్. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కాపు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అందరికీ తెలిసిందే. కానీ చాలా మంది కూడా అతని పైన విమర్శిస్తున్నారు కదా. కాపుల్ని అమ్మేస్తున్నాడు, టీడీపీ వాళ్ళకి తాకట్టు పెట్టేస్తున్నాడు. ఓకే, పవన్ కళ్యాణ్ కాపుల్ని టీడీపీకి తాకట్టు పెట్టేస్తున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మనం వినడానికి బాగానే ఉంది. వైసీపీకి తాకట్టు పెట్టాలా? మరి వైసీపీకి కూడా తాకట్టు పెట్టలేం కదా. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి 161 సీట్లు ఎమ్మెల్యేలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. పవన్ కళ్యాణ్ పరిపాలన కూడా చూడాలని ఉంటది కదా మా కాపులకు కూడా ఒకసారైనా. మరి కాపులే తీసుకెళ్లి టీడీపీకి అమ్మేస్తున్నాడు అని చెప్పటానికి వీళ్ళకెందుకు మన నాయకుని మనం గెలిపించుకోలేకపోతున్నాం అని అవగాహన రావట్లేదు. చూసి మారండి, ఆలోచించి ఆలోచన విధానాన్ని మార్చి చూడండి ఒకసారి. పొలిటీషియన్ మార్చి చూడండి. అందరం చూసుకుంటూ వచ్చాం, ఒక్కసారి పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి సర్కిల్స్ ఎక్కువ, పక్క కంట్రీస్ నుంచి ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి, కంపెనీలు తీసుకురాగలడు, కేటగిరీ ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ మంచితనం ఉంది. మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. రాయల్స్ కారు కొనాలంటే మన హిస్టరీ చూసి కారు ఇస్తాడు, డబ్బును బట్టి కారు ఇవ్వడు, కారును బట్టి డబ్బు ఇవ్వడు. మన హిస్టరీ చూసి 10 years నుంచి కారు ఇస్తాడు. సో కళ్యాణ్ గారు సీఎం అయితే కూడా అలాగే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం బాగుపడుద్ది. పక్క కంట్రీస్ వాళ్ళు అందరూ వచ్చి కూడా అవసరమైతే బినామీలో పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఏర్పడింది, హిస్టరీ ఉంది. కానీ ఇప్పుడు పొత్తులతో ఉంది కదా పార్టీ. అవును, టీడీపీతో. అవును, మాకు ఎక్కువ సీట్లు వస్తే మేమే కదా. అంటే మీకు ఎక్కువ సీట్లు వస్తే మేమే సీఎం. మేమే సీఎం అంటే అంతే మరి.
జనసేననే సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం మేము వీరాభిమానులుగా. ఒకవేళ మీకు తక్కువ సీట్లు వస్తే? తక్కువ సీట్లు వచ్చినా కూడా మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ టీడీపీ పార్టీ అతి తక్కువ టైంలో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు 2014కి మేము మద్దతు ఇచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం, గెలిపించాం, సీఎం అయిపోయారు చంద్రబాబు నాయుడు. ఈ ఒక్కసారి మాకు కూడా ఇస్తారని కోరుకుంటున్నాం. కానీ ఎవరని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు. చూద్దాం, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఇస్తారా ఎవరు, వెయిట్ అండ్ సీ. అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఇప్పటి వరకు అసెంబ్లీకే గెలవలేని వ్యక్తి సీఎంకి ఎట్లా ఆశిస్తారని టీడీపీ నేతల్లో కూడా ఉంటుంది కదా. మరి దాని గురించి ఏం చెప్తావు? అసెంబ్లీలో ఒక్కసారి కూడా గెలవని వ్యక్తి సీఎంకి ఎలా ఇస్తారని, పార్టీని 10 సంవత్సరాల నుంచి రన్ చేసి అవకతవకలు తెలుసుకొని కష్ట సుఖాల్లో నుంచి బయటకు వచ్చి పార్టీని వదిలిపెట్టుకోకుండా టీడీపీ పార్టీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి ఒక మద్దతు ఇచ్చి మా కాపు నియోజకవర్గం ఓట్లు కూడా కావాలని జనాలందరికీ ఇది చేసి ఈరోజు మాకు సీఎం ఈయనంటే ఎలా కుదురుతుంది? మేము నమ్మి ఓట్లేస్తున్నాం, మాకు ఉంటుంది కదా సీఎంగా చూడాలని. సో అది రైట్. ఇప్పుడు ఓజీ ఎంతవరకు వచ్చింది షూటింగ్? అవన్నీ చెప్పకూడదు, సీక్రెట్ అంతే. ఓజీ మీరేగా చేసేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. యా. ఓజీలో పవన్ కళ్యాణ్ గారు రోల్ ఏంటి, గెటప్ ఏంటి? మూవీ గురించి ఏం చెప్పకూడదు, అదంతా సీక్రెట్ అంతే. మూవీ వచ్చినప్పుడు చూడండి, ఇండియా రికార్డ్ బ్రేక్ అవుద్ది, హిట్ అవుద్ది. బట్ మా కాపు ఒక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారిని, మాకు ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారు మా కాపు పొలంలో, వంగవీటి మోహన్ రంగా గారి గురించి మాట్లాడుతూ మొన్న ఒక విగ్రహ ఆవిష్కరణలో ఒక ఎంపీ వంగవీటి మోహన్ రంగా గారిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలా అని, చంపేస్తారా అని విమర్శలు చేశాడు అనమాట. అయ్యా ఎంపీ గారు, మీకు మా కాపు నియోజకవర్గం తరపున, మా కాపు సామాజిక వర్గం తరపున, మా యూత్లో చాలామంది ఆరాధితే కాపుల దైవమైన వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారయ్యా. ఆయనకి తెలుగు 2 రాష్ట్రాల్లో ఇప్పుడు కాదు, గత 35 సంవత్సరాల క్రితమే 2 లక్షల విగ్రహాలు ఉన్నాయ్యా. మహనీయమైన మహోన్నత నాయకుడయ్యా అతను. నువ్వు అతనితో పోల్చుకొని అతను చంపినట్టు మమ్మల్ని చంపేస్తారని విమర్శలు పెట్టొద్దయ్యా. నిన్ను చంపాల్సినంత అవసరం ఎవరికీ లేదు, అంత దాకా ఎవ్వరు రారు. కాపుల ఓట్లు చీల్చడానికి టీడీపీకి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి కుల విమర్శలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దయ్యా. ముద్రగడ పద్మనాభం గారు గురించి మాట్లాడతారా? ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ముద్రగడ్డ పద్మనాభం ఇన్ని సంవత్సరాల నుంచి బయటికి రాకోకుండా ఇప్పుడు బయటకు వచ్చి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచి? గత 5 ఏళ్ళ 5 ఏళ్ళ 5 ఇయర్స్ నుంచి బయటికి రాకుండా ఇప్పుడు బయటకు వచ్చి కాపులందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? ఒకసారి ఇచ్చాం, 161 సీట్లు ఇచ్చాం, సీఎం చేసాం, ఇండియాలో రికార్డ్ బ్రేక్ సీఎం అయిపోయారు. మళ్ళీ ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? అంటే ఎందుకు ఇవ్వరు రెండోసారి? ఎందుకు ఇస్తాం? ఒకసారి చూసాం, పరిపాలన చూసాం మేము, ఆల్రెడీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు పరిపాలన లేదా, రాజశేఖర రెడ్డిని చూసాం, రాజశేఖర రెడ్డి బాగా చేశారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయారు. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసాం, జగన్మోహన్ రెడ్డి సీఎం చేసాం. ఇప్పుడు మళ్ళీ మా కాపు కులంలో కూడా మా సీఎం చూడాలనుకుంటున్నాం. అంటే మీ కాపు కులంలో సీఎం ఉండాలి. ప్రజల గురించి అనవసరం, ప్రజలు బాగుపడతారనే మేము చెప్తున్నాం, ప్రజలు బాగుపడతారనే చెప్తున్నాం. మా కులం వాళ్ళే ఓట్లు వేస్తే 1 in 4 పవన్ కళ్యాణ్ 2019కే సీఎం అవ్వాలి. కానీ నాయకులను చూసుకుంటూ వచ్చాం, ఒక్కసారి పవన్ కళ్యాణ్ కూడా చూడమంటున్నాం మేము. అంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు అసలు పోటీ చేయలేదు, మద్దతు కోసమే చంద్రబాబు నాయుడు సీఎం చేశాం. లేకపోతే అప్పుడు ఆయన సీఎం అయ్యారా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. లేదు, టైం పడుతుంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు చూసాం, ఇప్పటికి ప్రజలకు కూడా నమ్మకం వచ్చింది. అంటే ముద్రగడ పద్మనాభం గురించి ఎందుకంత, అంటే అతను ఫైట్ చేశాడు కదా కొన్నేళ్ల క్రితం కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఫైట్ చేసి వదిలిపెట్టాడన్న, ఫైట్ చేసి వదిలిపెట్టకూడదు, పోరాడాలి, ఫైట్ చేయాలి, నిలబడాలి. ఫైట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి చేతులు దులిపేసుకుంటే అవ్వదు. వాళ్ళు బాగానే ఉంటారు. పల్లెటూర్లలో, ఒక విలేజెస్లో
పార్టీ కోసం ప్రాణాలు తీసుకునే పిచ్చి వాళ్ళు ఉంటారు, అంత పిచ్చి వాళ్ళు ఉంటారు. ఉమ్, వాళ్ళు బాగానే ఉంటారు, పోరాడాడు అయిపోయింది వెళ్ళిపోయారు బాగానే ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు జనాలు పీపుల్స్ పిచ్చి వాళ్ళ ఉమ్, కాదు కదా, కాదు కదా, పీపుల్స్ పిచ్చి వాళ్ళు కాదు కదా. ఉమ్. ఇక్కడ ఫైర్ చేయాలి కదా, వాళ్ళు ఫైట్ చేయాలి కదా.